దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము రోమీలకు రాసిన పత్రిక 14:13 సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను చేయకుందామని మీరు నిశ్చయించుకొనుడి. చూడండి, యేసు రక్తములో కడగబడి క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతిరోజు క్రీస్తుకి మహిమకరముగా జీవించేవారుగా ఉండాలి. మీ యొక్క ప్రవర్తన విషయంలో దేవునికి ఇష్టలుగా మీరు ఉండాలి. చాలామంది నిలువెచ్చని స్థితిలో జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. అంటే ఒక ప్రక్క క్రీస్తును వెంబడిస్తూనే ఇంకొక ప్రక్క లోకాన్ని, లోక క్రియలను, లోక విషయాలను కలిగి జీవించేవారుగా ఉంటూ ఉన్నారు. ఇటు వెచ్చగా ఉండరు, అటు చల్లగా ఉండరు, నిలువెచ్చని స్థితిలో ఉంటూ ఉన్నారు. ఈ విధంగా ప్రవర్తించుట ద్వారా మిమ్మల్ని గమనిస్తున్నటువంటి వారు సహోదరులు ఎవరైతే ఉన్నారో వారు క్రీస్తుకి భయపడకుండా, క్రీస్తు యందు నమ్మిక ఉంచకుండా, క్రీస్తు యొద్దకు రాకుండా ఉండేటట్టుగా మీరే వారికి ఆటంకమును, అడ్డును కలుగచేసేవారుగా ఉంటూ ఉన్నారేమో. ఇప్పటికైనా మిమ్మల్ని మీరు ఒక్కసారి సరిచూసుకోనండి. క్రీస్తు యొద్దకు రాకుండా మరి మీ సహోదరులకి, నేను గమనిస్తున్నటువంటి ప్రజలకు ఆటంకము, అడ్డము కలుగచేసే విషయాలిక నేను చేయకుండా, ఆ విధంగా ప్రవర్తించకుండా నేను ఉండాలని మంచి తీర్మానము, మంచి నిర్ణయం మీరు తీసుకోనండి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభా. ఈ మాటలు వింటున్నాను బిడ్డల్ని మీ రక్తంతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరచండి. మీరు పొందిన దెబ్బల చేత వారి యొక్క బలహీనతలను, రోగములను ముట్టి స్వస్థపరచండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించండి. ఆయా మానసికమైన పరిస్థితులను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారిని ఎంతో ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ముట్టి స్వస్థపరచండి. చదువుల్లో, ఎగ్జామ్స్లో ప్రభా ప్రతి ఒక్కరికి మీరు తోడుగా, నీడగా ఉండండి. ఏ బిడ్డల్ని మీరు బలపరచండి, దీవించండి, ఆశీర్వదించండి. నీ కృప చేత, నీ దయ చేత నింపి నడిపించమని ప్రార్థిస్తున్నాము. ఇదిగో తండ్రి, దినమంతా వారి కుటుంబాన్ని కంచె వేసి కాపాడండి, పోషించండి. ఎవరు ఎట్టి అవసరత కలిగి ఉన్నారో మీరు తీర్చండి. ఏదైతే మొర్రపెడుతున్నారో ప్రార్థనకి జవాబు ఇవ్వండి. కీడు, శోధన, అపాయాన్ని తప్పించండి. దేవా, తమ తోటి తండ్రి సహోదరులకి తండ్రి ఆటంకం, అడ్డం కలిగచేసే ఆ యొక్క పనులు, ప్రవర్తన వారిలోంచి తీసివేయండి ప్రభా. నీకు ఇష్టలుగా దేవాది దేవునికి మహిమకరముగాను తండ్రి నీ ప్రజలు జీవించేవారు ఉండుటకు సహాయం చేయమని, దీవించి కృప చూపించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.